ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎంఆర్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు స్వర్గీయ కొండేపూడి శ్యాంబాబు మాదిగ ఎస్సీ వర్గీకరణ సాధించడం పట్ల ఆయన చేసిన సేవలను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ కొనియాడారు. ఇటీవల ఆయన పరమపదించడంతో కాకినాడలోని ఆయన నివాసానికి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎంఆర్పీఎస్ మాజీ జిల్లాధ్యక్షుడు కొండేపూడి శ్యాంబాబు మాదిగ ఇటీవల పరమపదించిన నేపథ్యంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ కాకినాడలో శ్యాంబాబు స్వగృహానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అలాగే శ్యాంబాబు మాదిగ ఏర్పాటు చేసిన ఎంఆర్పీఎస్ కార్యాలయాన్ని మందకృష్ణ మాదిగ ప్రారంభించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడుతూ స్వర్గీయ శ్యాంబాబు మాదిగ జాతికి ఎంఆర్పీఎస్ ఉద్యమానికి చేసిన సేవలను కొనియాడారు. 30 ఏళ్ల ఉద్యమ ఫలితంగా ఎస్సీ వర్గీకరణ సాధించడం పట్ల శ్యాంబాబు ఎంతో ఆనందపడ్డారని తెలిపారు. ఇటీవల కాలంలో విజయవాడలో జరిగిన కార్యక్రమంలో శ్యాంబాబు మాదిగతో కలిసి మాట్లాడడం జరిగిందని గుర్తు చేసుకున్నారు. శ్యాంబాబు కుటుంబానికి ఎంఆర్పీఎస్ ఎల్లప్పుడూ తగిన గౌరవం ఇచ్చుకుంటూ వారికి అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో శ్యాంబాబు కుటుంబ సభ్యులు, సోదరులు, బంధువులు, ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంతిమంగా సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చిన తర్వాత మా జాతి గెలిచింది, ఈ యుద్ధంలో మా జాతి గెలిచింది, మేము గెలిచాము అనే ఒక గర్వపూరితమైన ఆలోచనలో ఆయన కనిపించింది. చాలా గర్వంగా కనిపించాడు. ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో ప్రధానంగా కృష్ణా జిల్లాలో ఒక కార్యక్రమం పాల్గొన్నప్పుడు నా సోదరుడు శ్యాంబాబు నాయకత్వంలో కొంతమంది వచ్చి కలిశారు. కలిసిన రోజు కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించుకున్నాం, ఒకరినొకరిని దగ్గర తీసుకున్నాం. ఆ రోజు మేము కలిసి భోజనం చేశాం. వందలాది మంది, వేలాది మంది బయట ఉన్నాం. ఇక్కడ నుండి కలవడానికి వచ్చిన నా సోదరులు ముఖ్యంగా ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే మాదిగల ఉనికిని బలంగా నిలబెట్టడానికి ప్రయత్నం చేసిన నా సోదరుడు వచ్చాడని చెప్పి వందల మంది బయట ఎదురు చూస్తున్నా కూడా లోపలికి తెచ్చుకొని మేము కలిసి భోజనం చేశాము. మళ్ళీ రాజమండ్రి వచ్చిన తర్వాత లేదా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చిన తర్వాత మనం కలుసుకొని అన్ని విషయాలు మాట్లాడుకున్నామని చెప్పి అనుకున్న సందర్భం ఉన్నది. దురదృష్టవశాత్తు ఆకస్మిక మరణం మరొకసారి మేము భౌతికంగా ఇద్దరం కలిసి మాట్లాడుకునే అవకాశం రాకుండా ఇదేమైనా వర్గీకరణ ఆకాంక్షను నిలబెట్టుకున్న సంతోషం ఉంది. అందులో కూడా అది కనిపించింది. ముందు జరిగే పోరాటంలో లేదా ప్రయత్నంలో కలిసి నడుద్దామనే ఒక సంకల్పం కూడా ఆయనలో కనిపించింది. కానీ ఇప్పుడు తను లేడు. ఈ జిల్లాలో జాతి అస్తిత్వాన్ని నిలబెట్టిన నా సోదరుడికి ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన ఆశయ సాధన కోసం ఎంఆర్పీఎస్ మాదిగలు కుటుంబం కూడా ఆయన ఆశయ సాధనలో భవిష్యత్తులో మాదిగలు ఏ రంగంలో ఇంకా ముందుకెళ్లాలో, ఏది ఇంకా పూర్తి కాలేదో వాటి వైపు దృష్టి పెట్టి జరిగే పోరాటంలో అందరం కలిసి ముందుకు సాగడమే ఆయనకి ఇచ్చే నివాళులు. ఆ లక్ష్యంలో మేము అందరం కలిసి పనిచేస్తామని చెప్పి గుర్తుంచుకుంటూ శ్యాంబాబు గారు లేని లోటును, శ్యాంబాబు మాదిగ లేని లోటును తీర్చలేదైనా ఆయన ఆశయ సాధన కోసం పాటుపడడమే మా ముందున్న కర్తవ్యమని మేము భావిస్తున్నాం.